ఇది టైమ్ 9 తెలుగు. నెల్లూరులో గత కొద్ది రోజులుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసము రోడ్ల తవ్వకాలు, అదేవిధంగా కాలువలో పూడికలు తీయించి కాలువలో నిర్మాణం కూడా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసము రోడ్ల తవ్వకాలు అయితే చేశారు, కానీ కొన్ని ప్రాంతాల్లో అట్టే వదిలేసి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు అయితే మనకు నెల్లూరు నగరంలో కనిపిస్తుంది. ఇక్కడ నివాసాలు ఉంటున్న స్థానికులు వారు పడుతున్న ఇబ్బందుల గురించి వారి మాటల్లో విందాం. మేడం చెప్పండి, ఈ రోడ్లు ఇక్కడ తవ్వకాలు జరిగి ఉన్నాయి, మీరు అయితే అందరూ రోడ్డు మీదకి వచ్చినారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రధానమైన సమస్య ఏంది? అసలు మేము తవ్వమని అడగలేదు సార్, ఏదో తవ్వారు పోని వెంటనే రోడ్డు అన్న వేస్తున్నారు. ఆ ముసలి వాళ్ళకి గల్ల మూస్తే మట్టి వస్తూ ఉంది, అందరూ జరాలు బారిన పడిపోతున్నారు. ఫ్లమ్ము ఏంది అసలు ఇది, ఎప్పుడు వేస్తారు రోడ్డు, మాకు అసలు అర్థమే కావటం లేదు. ఇంత ఘోరంగా ఎవరు తవ్వమన్నారు? మేము అడిగామా? ఉండే కాలువలు బాగా చేసుకోకుండా తవ్వేసి, సరే తవ్వారు మేము కాదల్లా, మా మంచిగా చేశారు, కానీ ఏది రోడ్డు ఎప్పుడు వేస్తారు? అడిగితే 5 నెలలు అంట 3 నెలలు అంట. మేము ఎక్కడ పోవాలి, ఎవరిని అడగాల? వీళ్ళు చేయకపోతే రేపు మున్సిపాలిటీ ఆఫీస్ తీసుకోపోయి మొత్తం ధర్నా చేపిస్తాం. మేము దానికి కూడా రెడీ అయిపోయినాం. మంత్రి కార్యాలయం దగ్గరికైనా పోయేదానికి రెడీ అయిపోయాం. మేము అక్కడ బయట ఇస్తాం. మా వల్ల కావటం లేదు అసలు, అనారోగ్యము, ఇళ్ళంతా దుమ్ము, మనుషులకి ఎంత, అసలు పెద్దవాళ్ళు అయితే మా అత్త కూడా ఎంత ఇబ్బందిగా ఉంది తెలుసా. నాతో పాటు చిన్నపిల్లలు వీళ్ళు కూడా బాధలు పడుతున్నారు వచ్చి. మేడం ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అయితే రోడ్ల తవ్వకాలు జరిగాయి. ఈ తవ్వకాలు ఇక్కడ రోడ్లు తవ్వి ఎన్ని నెలలు అవుతుంది మేడం? ఇప్పటికి సుమారు 3-4 నెలలు అవుతుంది. పట్టించుకోవటంలా తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడేదో కొడ ఏదో పగలగొట్టారంట, అది వాళ్ళు చూసుకోవటం, దాన్ని నిలిపేస్తున్నారు పని. ఇదంతా పైనుంచి ఇంకా అసలు రోడ్డే లేదు. అక్కడ స్కూల్ ఒకటి ఉంది, వాళ్ళకి ఇబ్బంది కదా పిల్లలకి. ఇంకా ట్రాఫిక్ ఎక్కువైందండి, మేము అసలు ఉండలేము ఇక్కడ. మున్సిపల్ కమిషనర్ ఒక 5 నిమిషాలు ఉండమని చెప్పండి, చూద్దాం మా ప్లేస్లో, తెలుస్తుంది వాళ్ళకి మా బాధ. ఆ నాయకులను కూడా ఒక 5 నిమిషాలు వచ్చి కూర్చోమని చెప్పండి గడప మీద, వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. మేము పడే బాధ ఎట్టుందో వాళ్ళకి అర్థం కావటంలా. ఇప్పుడు కూడా ఫేవరే నాకు, అయినా కానీ వచ్చి వీళ్ళ కోసం మాట్లాడుతూ ఉన్నాను నేను. అందరిని ఇళ్ళ కాడ తీసుకొచ్చి ఇంకా ఉండారు పక్కంతా రావాలి వాళ్ళు. అంటే ఈ కాంట్రాక్టర్లు ఉన్నారు కదా మేడం, ఈ కాంట్రాక్ట్ చేసే కాంట్రాక్టర్లకి ఏమైనా వాళ్ళ దృష్టికి తీసుకుపోయారా? మీ సమస్య ఇలా ఉంది, ఇలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఏం పట్టించుకోలేదు సార్. అసలు కాంట్రాక్టర్ ఏం తెలియదు అసలు. అడిగితే 5 నెలలు పట్టదు, 3 నెలలు పట్టదు అంటున్నాడు. ఎలక్షన్లే. మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ స్థానికంగా మీరు నివాసం ఉంటున్నారు, ఈ దుమ్ముకి అనేక రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మీ సమస్యని అధికారుల దృష్టికి కానీ కాంట్రాక్టర్ల దృష్టికి కానీ తీసుకుపోయి ప్రయత్నం చేశారా? మేము ఇంకా చేయలే, ఇప్పుడు దాకా చూస్తున్నాం, ఎవరు రాలా. అది తవ్వేశారు, వదిలేశారు. రోజుకి ఎంత దుమ్మో ఇంట్లో కానీ, పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, ముక్కల్లేకి చెవల్లేకి నోట్లేకి పోయి రోజు హాస్పిటల్ పాలే. తవ్విన వాళ్ళు వెయ్యాలయ్యా తొందరగా, లేకుంటే గమ్మున ఉండాలి. మేము తవ్వమన్నామా చెప్పండి? మేము తవ్వమని చెప్పలేదు కదా. తవ్విన వాళ్ళు వేసేసేయాలి, ఏ పని ఆ పని చేయాలా. అట్లా చేసేసి వదిలేస్తే మేము ఎట్ట బతకాలి చెప్పు? అవతల వ్యాపారాలు కూడా దుమ్ము, అంతా దుమ్మే. వాళ్ళు కూడా పాపం వ్యాపారం ఎత్తి కూర్చున్నారు. ఇది తవ్వినప్పుడు ఆ పని క్లియర్ చేసుకోవాలా, ఒక్కరన్నా పట్టించుకుంటే కదా. చిన్న పిల్లలతో కూడా దుమ్ము కడుపులేకి పోయి ఒకటే హాస్పిటల్కి వామిటింగ్స్. ఆ దుమ్ము చిన్న దుమ్మ, వాళ్ళు వచ్చి నిలుచుకుంటే వాళ్ళకి తెలుస్తుంది ఒకరోజు. ఏదన్నా అడిగితే ఇప్పుడల్లా ఏమో మేము ఎలక్షన్లకు వేస్తాము అని చెప్తున్నారు. అట్లే వదిలేస్తే మేము ఎంత దెబ్బతింటున్నాం తెలుసా మీకు? అది మేము చాలా బాధలు పడతా ఉన్నాం, చాలా బాధలుగా ఉంది. వాన వచ్చిందంటే జారి పడిపోతున్నారు, గుంతలు పడిపోయినాయి. గుంతే కదా అది, ఉత్తమ మట్టి ఎంతసేపు అని ఉంటుంది. పడేవాళ్ళు పెద్దవాళ్ళు పడిపోతున్నారు, బండ్లు పడుతున్నాయి. ఇది కానీ వీళ్ళు చేయకపోతే మేము ఆఫీస్కి అడిగిపోతాం, పోయి పై అధికారులతో మేము చెప్పాలని ఉన్నాం. ఇక్కడ నివసిస్తున్న చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఒకవైపు దుమ్ము, మరోవైపు ఈ గుంటలు తవ్వకాలు చేసేసి ఇక్కడ కొద్దిపాటి వర్షం పడినా ఆ గుంటల్లో పడిపోతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలైతే తెలుపుకుంటున్నారు. ఈ సమస్య కానీ తొందరగా పరిష్కారం చేయకపోతే మాత్రము అధికారుల పాలకుల కార్యాలయాల ముందు బైఠాయిస్తామని చెప్పి కూడా స్థానికంగా ఉండే ప్రజలైతే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే నెల్లూరు నగరంలో కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మేము నెల్లూరు నగర నడిబొడ్డున ఉన్న మూలాపేట వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ రోడ్లో గత 2 నెలల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఈ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న పనులపై ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకొని పనులు చేస్తున్న ఆ కాంట్రాక్టులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, మీరు ఏ కాంట్రాక్ట్ సంస్థ, మీ పేరేంటి సార్? నా పేరు నాగేందర్ అండి. నేను పబ్లిక్ హెల్త్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద వర్క్ చేస్తానండి, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి. ఈ నెల్లూరు నగరం నడిబొడ్డున ఉండి మూలాపేట 500 మీటర్ల రోడ్డు గత 2 నెలల నుంచి పనులు చేస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇంత లేట్గా చేస్తున్నారండి? యూటిలిటీస్ ఉన్నాయండి, లోపల పైప్ లైన్లు ఎన్ని ఉన్నాయి, దానివల్ల లేట్ అవుతుంది. అంటే ఈ పైప్ లైన్ల గురించి మీకు గైడ్ లైన్స్ కోసం కార్పొరేషన్ వాళ్ళు ఎవరు సహకరించట్లేదా? మాకు అది ఎక్స్టెన్షన్ చేసినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది, డ్యామేజ్ అవ్వకుండా దానికోసం.
స్థానికంగా ఉండే ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు, అంటే దుమ్ము ధూళి అని చెప్పి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మీ దృష్టికి రాలేదా ఇది? వస్తుందండి, పబ్లిక్ కొంచెం వర్క్ చేసినప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని రెక్టిఫై చేస్తామండి మేము. అంటే గత 2 నెలల నుంచి కనీసము ఆ పైప్ లైన్లు కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఇంకా ఆ పైప్ లైన్లు పూర్తి అయిన తర్వాత ఈ రోడ్డు కాంట్రాక్ట్ కూడా మీరే కదా తీసుకున్నారు? పైప్ అంటే ఈ రోడ్లు దీనిపైన రోడ్డు నిర్మాణం కూడా మీరే కదా? మేమే చేస్తామండి. అంటే ఆ రోడ్డు నిర్మాణం చేయడానికి ఇంకా ఎన్ని నెలలు పడుతుంది? ఇది ఈ మంత్లో కంప్లీట్ అయిపోతుంది. రోడ్ కూడా ఈ మంత్లో వేసి ఇచ్చేస్తాం. అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా 1 వీక్ 10 days రోడ్ కూడా ఇస్తాం. అంటే ఈ మూలాపేటలోనే కాదు, ఇలాంటి చాలా ప్రాంతాల్లో ఇలా 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసము తవ్వకాలు జరిపి కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లు అలాగే వదిలేస్తున్నారు. దీనికి కారణం ఏంటండి? కారణం కదండి, ఒక్కొక్కటి కంప్లీట్ చేస్తూ వస్తున్నామండి. అంటే కొంచెం సెటిల్మెంట్ అవ్వాలి కదా, వెంటనే రోడ్డు కూడా కుదరదు. అంటే ఎలాంటి సెటిల్మెంట్? అంటే తవ్వుతున్నాం కదా, కొంచెం షింక్ అయితే వెంటనే రోడ్డు వేస్తే పాడైపోతుంది, వెంటనే మళ్ళీ దిగిపోతుంది. దానికోసం కొంచెం కాంపాక్ట్ చేసిన తర్వాత వేస్తూ ఉందండి రోడ్డు. ఆల్మోస్ట్ ఒకటి టెస్టింగ్ చెకింగ్ అంతా చేసుకుని వన్స్ మేము చేసిన లైన్ కరెక్ట్గా వెళ్తుందా లేదు చేసిన తర్వాత దాని మీద ఇంకా మళ్ళీ చేసిన దాన్ని డ్యామేజ్ చేయకుండా దాంట్లో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రోడ్లు వేయడానికి ఎన్ని నెలలు పడుతుంది సుమారుగా? 2 నెలలు ఉంది. మేము వేస్తుంటే 1 వీక్ or 2 weeksలో కంప్లీట్ చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్లు వేసేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో అయితే మినరల్ వాటర్కి సంబంధించిన పైపులు కూడా చాలా వరకు డ్యామేజ్లు అయ్యాయి. ఆ డ్యామేజ్లు పనులు ఇప్పుడు కూడా చేయలేదు. ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ ప్రాంతంలోనే దాదాపు 1 వారం నుంచి పనులు చేస్తున్నారు. వారం కింద ఆ పైప్ లైన్లు పగిలిపోయాయి. ఎందువల్ల ఇలా ఇంత డిలే అవుతుంది? అక్కడ 2 కలవట్లు ఉన్నాయండి, మధ్యలో అడ్డు వస్తుంది. ఏమైనా పైప్ లైన్లు ఏమైనా అడ్డు లేకుండా స్ట్రైట్గా ఉంటే చేసేసి తొందరగా అయిపోతుంది. అడ్డుకున్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుందండి. అంటే మీరు డ్యామేజ్ చేయలేం కదా. అన్న మీరు ఎల్ఎన్టీలో జాబ్ చేసేవాళ్ళ లేకుంటే మీరు ఏమైనా సబ్ కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నారా? బయట ఎల్ఎన్టీ నుంచి కాకుండా మేము డైరెక్ట్ డిపార్ట్మెంట్ నుంచి. అంటే మీరు ఎల్ఎన్టీ నుంచి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు? సబ్ కాంట్రాక్ట్ కదా, డైరెక్ట్. అవును, ఎల్ఎన్టీ ఇంజనీర్ అండి. లేట్ అవ్వడానికి కావండి, మీకు చూస్తున్నారు కదా అక్కడ కల్వర్ట్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి, అవి డ్యామేజ్ చేసుకుని వెళ్ళిపోతామంటే 1 or 2 daysలో అయిపోతుందండి. అవి డ్యామేజ్ కాకుండా దాని నుంచి దాటుకుంటూ వెళ్ళడానికి కొంచెం టైం మాన్యువల్గా ఎక్స్టెన్షన్ చేయాల్సి వస్తుంది, దానివల్ల డిలే అవుతుంది. మూలాపేటలో స్థానికంగా ఉండే షాప్ నిర్వాహకులు కొంతమంది ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. అన్నా చెప్పండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అయితే రోడ్లు తవ్వేశారు, దాదాపు ఒక 2-3 నెలల నుంచి తవ్వేసి అలాగే వదిలేశారు, మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఇక్కడ స్థానికులు అంటున్నారు. మీరు దీనిపైన మీరేమంటారు? ఏం లేదన్నా, అప్పటికప్పుడు మళ్ళీ దాన్ని మీరు నీట్గా సిమెంట్ మళ్ళీ వేస్తే నీట్గా బాగుంటుంది. కానీ వేయటల్లా ఇప్పుడు 1.5 నెల నుంచి మాకు దుమ్ము ధూళితో వ్యాపారాలు కూడా పడిపోయినాయి. అసలు వ్యాపారమే లేదు. ఏం చేయాలి? నెలబాడుగులు కట్టుకోవాలా, ఈ ఖర్చులు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వ్యాపారాల కోసం చూసుకుంటే వ్యాపారాలు కూడా లేవు. డివైడర్లు ఎక్కడ పడితే అక్కడ ఆపేసేసేయటం, బైకులు కార్లు కూడా పోవట్లేదు. మనిషి నడవాలంటే కూడా నడవనీట్లా ఇటు పక్క. మీరే కొంచెం ఆలోచించి ఈ రోడ్లు కొంచెం తొందరగా పూర్తి చేసేటట్టుగా చూడండి. కాలువలు కూడా అసలు తీయటం లేదు. కాలువల నీళ్లు కూడా సాయంత్రానికి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి నీళ్లు కూడా. ఎన్నిసార్లు చెప్పినా కూడా మున్సిపాలిటీ వాళ్ళు కూడా పట్టించుకోవటం లేదు. మీరే కొంచెం తొందరగా పని అయ్యేటట్టుగా చూసి కొంచెం రూటు స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి, వెహికల్స్ పోనీయట్లేదు, వ్యాపారాలు డల్ అయిపోయినాయి. అసలే వ్యాపారాలు లేవనుకుంటుంటే ఈ మాల్స్లు పడిపోయినాయి, దీని దెబ్బతో ఇంకా డల్ అయిపోయినాయి. మీరే కొంచెం గవర్నమెంట్ చూసుకొని ఆలోచించి మాకు ఏదో ఒక సౌకర్యం తొందరగా చేయండి. ఈ రోడ్లు తవ్వకాలు జరిగి ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు, కొంతమంది మహిళలు అయితే రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మీకు అసలు ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఏందన్నా? దుమ్ము ఎక్కువగా ఉంది, బాగా డస్ట్ అలర్జీ లాగా తుమ్ములు అని ఇబ్బందిగా ఉంది. బాగా దుమ్ముకి 2 నెలల పైన ఉంది తవ్వేసి. మాది మెడికల్ షాపు, ఈ దుమ్ముకి తట్టుకోలేకపోతున్నాం. డస్ట్ అలర్జీ, చాలామంది డస్ట్ అలర్జీకి మెడిసిన్ నా దగ్గరే తీసుకెళ్లారు. నేను కూడా ఈ మాస్క్ వేసుకునే పని చేయాల్సి వస్తుంది. రోజు ఇబ్బందిగా ఉంది. స్కిన్ అలర్జీస్ అన్నీ వస్తున్నాయి. ఈ రోడ్లు తవ్వకాలు జరిగి ఇక్కడ 2 నెలలు అయింది, ఇప్పటి వరకు రోడ్లు నిర్మాణం చేయలేదు, ఆ గుంటలు అట్టే వదిలేశారని చెప్పి స్థానికంగా ఉండే ప్రజలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు అయితే రోడ్ల మీద కూడా వచ్చారు. అసలు ఏదన్నా మీకు ప్రధానం వచ్చిన సమస్య ఏందన్నా ఇక్కడ? ఇది గత కొన్ని రోజులుగా ఈ తవ్వకాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనే పేరుతో చేస్తున్నారు. పనులు మంచియే, కానీ వెంటనే మళ్ళీ తిరిగి మరమ్మతులు చేయడం వాళ్ళ బాధ్యత. ఈ ఆధునిక యంత్రాలతో వీళ్ళు చేసేటప్పుడు ఏంటంటే వెనక తిరిగి వాటికి ప్యాచ్ వర్కులు కూడా చేయడం కూడా ముఖ్యమైన పని. అదే శాంతినగర్లో 1 నెలలో ఈ డ్రైనేజ్ పని చేసిన వెంటనే ప్యాచ్ వర్క్ వెంటనే స్టార్ట్ చేశారు. కానీ ఎందుకు ఈ పొదలకూరు రోడ్ అంటే ఇది R&Bకి సంబంధించి స్టేట్ హైవే, ఇది ఎందుకు వీళ్ళు సరిగ్గా శ్రద్ధ వహించడం లేదో నాకు అర్థమైతే కావటం లేదు.
వెంటనే ఒక పక్క పని చేసుకుంటూ ఒక పక్క ప్యాచ్ వర్క్ చేసుకుంటూ రావాల్సింది పోయి వాళ్ళ ఇష్టానుసారంగా మంచిదే, ఒక మంచి పని జరిగేటప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ జరుగుతాయి. కానీ ఇళ్లల్లో దుమ్ము పౌడర్ కంటే ఇంకా సన్నగా ఉన్న దుమ్ము వచ్చి రోజుకి 3 సార్లు ప్రధాన రహదారిలో ఉన్న ఇళ్లల్లో ఎక్కడ చూడు బెడ్ల మీద సోఫాల మీద ఏడ చూడు దుమ్ము ఉంది. దయచేసి తొందరగా వీరు ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేసి మాకు సౌకర్యవంతం చేయాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అయితే ఇక్కడ రోడ్ల తవ్వకాలు అయితే జరిపారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఆ ప్యాచ్లు వేసుకుంటా ఆ దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉంటుంది, ఈ కాంట్రాక్టర్లపై ఉంటుంది అని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలైతే కోరుకుంటున్నారు. మరోవైపు మనం ఒకసారి చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం అయితే ఇక్కడ తవ్వకాలు జరిగిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చాలా అంటే చాలా 3 నెలలు 4 నెలల నుంచి ఈ కాంట్రాక్టర్లు ఈ రోడ్లు తవ్వేసి మెగా వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు, ఎల్ఎన్టీ వాళ్ళు ఈ 3 కాంట్రాక్టర్లు ఈ పనులు చేస్తున్నారు. ఈ పనులు వేగవంతంగా అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఉండేది వాళ్ళ గైడ్లైన్స్ లోపమే అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు తవ్వకాలు జరిగి అక్కడ అయిపోయిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్లు వేసిన తర్వాత ప్యాచ్లు వేసుకుంటా వచ్చి చివరిలో రోడ్డు నిర్మాణం చేస్తే బాగుంటుంది, ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలైతే ఏమి ఇక్కడ షాపు నిర్వాహకులైతే చెప్తున్న పరిస్థితి అయితే నెల్లూరు నగరంలోని మూలాపేట అలంకార్ సెంటర్లలో కనిపిస్తూ ఉంది. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.